గత 2021లో ఏ స్టేట్కి ఎంతెంత డబ్బులు ఇచ్చారనేది. ఆంధ్రాకి ఎంత ఇచ్చారు? 35,000 కోట్లు. తెలంగాణకి 18,000 కోట్లు. అరుణాచల్ ప్రదేశ్కి అండి, కామెడీ కాకపోతే 15,000 కోట్లు. ఎంత అండి పాపులేషన్ అరుణాచల్ ప్రదేశ్లో? 24 లక్షల మంది ఉన్నారు. అంటే కూకట్పల్లి నుంచి లింగంపల్లి వరకు ఉండే పాపులేషన్ హైదరాబాద్లో చెప్పాలంటే. అది ఆ పాపులేషన్ అరుణాచల్ ప్రదేశ్ పాపులేషన్తో సమానం. కానీ వాళ్ళకేమో 15,000 కోట్లు, తెలంగాణ మొత్తానికి 18,000 కోట్లు. మీరు యూపీ చూసి ఉండాల్సిందే, 1,53,000 కోట్లు. తెలంగాణకి 18,000 కోట్లు, యూపీకి 1,53,000 కోట్లు, బీహార్కి 64,000 కోట్లు. అంటే వాళ్ళ దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తారంట. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీతో ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ పర్టికులర్లీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ ఏంటి అండ్ ఫైనాన్స్ కమిషన్ ఎలా ఫంక్షన్ అవుతుందో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. ఫైనాన్స్ కమిషన్ ఒక క్వాసి జ్యుడిషియల్ బాడీ, అఫ్ కోర్స్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎవరు కాదంటారు. దీని యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ఫండ్స్ ఎలా రావాలి, ఎంత రావాలి అని రికమెండ్ చేసే ఒక బాడీ. చెప్పినట్టు కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక పొలిటికల్ పార్టీ, బీజేపీయో కాంగ్రెసో లేదా సిపిఐ సిపిఎం, ఏదో ఒక పార్టీ నాకు ఇష్టం వచ్చిన స్టేట్కి నాకు ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి అని రికమెండ్ చేయలేదు. రికమెండ్ చేస్తే వీళ్ళేమి మాట వినేవాళ్ళు కాదు. ఇదేం ప్లానింగ్ కమిషన్ కాదు, ఇదేం నీతి ఆయోగ్ కాదు. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. రాజ్యాంగం దానికి స్ఫూర్తి. పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ ఆస్పిరేషన్స్, క్యాబినెట్ కాదు. నో వన్ కెన్ అండర్మైన్ ఫైనాన్స్ కమిషన్. కానీ మనకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి ఫైనాన్స్ కమిషన్లో. కొన్ని స్టేట్స్కి ఎక్కువ ఫండ్స్ వెళ్ళిపోతున్నాయి, కొన్ని స్టేట్స్కి అసలు ఏమీ రావట్లేదు. ఎలా వస్తున్నాయో చెప్తాను, అంటే ఏ స్టేట్స్కి ఎంతెంత ఫండ్స్ వస్తున్నాయో లాస్ట్లో చెప్తాను. బట్ అసలు ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క వర్కింగ్ ఒక 2 minutes మనం అర్థం చేసుకుందాం. ఫైనాన్స్ కమిషన్ యాజ్ ఐ సెడ్ ఒక క్వాసి జ్యుడిషియల్ బాడీ. దానికి కావాల్సిన జడ్జిమెంట్స్ అది తీసుకోగలదు. ఏదైనా స్టేట్కి డబ్బులు తక్కువ అయితే దాని ఉద్దేశంలో ఈ స్టేట్కి డబ్బులు తక్కువ అవుతున్నాయని అనిపిస్తే అది ఇవ్వగలదు. లేదా ఒక స్టేట్కి ఎక్కువ అవుతున్నాయి, ఒక స్టేట్కి ఈ పర్టికులర్ సెక్టార్కి ఇంత డబ్బులు కావాలి, ఇటువంటి రికమెండేషన్స్ అన్నీ ఫైనాన్స్ కమిషన్ చేస్తుంది. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. క్వాసి జ్యుడిషియల్ బాడీ అంటే సుప్రీంకోర్టు అంత పవర్స్ ఉండవు, కానీ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. అంటే క్రిమినల్ లేదా సివిల్ కేసులు కాదండి, ఫైనాన్షియల్ కేసులలో. అలాగే ఇది రికమెండేటరీ బాడీ కూడా. అంటే ఇది కేవలం రికమెండ్ చేయగలదు, బాబు ఢిల్లీ నుంచి మా గల్లీకి, అంటే ఈ పలానా ఆంధ్రప్రదేశ్లో ఉండే గల్లీకి ఇన్ని ఫండ్స్ ఇవ్వు, అరుణాచల్ ప్రదేశ్కి ఇన్ని ఫండ్స్, లేదా పంజాబ్కి ఇన్ని, లేదా ఢిల్లీ లేకపోతే ఢిల్లీ చుట్టుపక్కల ఉండే యూపీకి ఇన్ని, బీహార్కి ఇన్ని అని చెప్పగలను. ఫైనల్ సే ఎవరిది ఉంటుంది? మళ్ళీ పార్లమెంట్ ఉంటుంది. అందుకోసమే మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని ఉంటాయి. జ్యుడిషియరీ పక్కన పెట్టండి ప్రస్తుతానికి. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్. మన యూపీఎస్సీ రాసి, ఎస్ఎస్సి రాసి, ఏపీఎస్సీ ఎగ్జామ్స్ అన్నీ రాసి అందరూ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు తయారవుతారు కదా. తయారయ్యి టాప్ మోస్ట్ పొజిషన్ సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, అడిషనల్ సెక్రటరీస్, సెక్రటరీస్, డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్, డీజీస్ ఇలా తయారవుతారు. సో ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు రికమెండ్ చేస్తారు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా కదా. వాళ్ళేం లెజిస్లేటర్స్ కదా, ఎమ్మెల్యేస్, ఎంపీస్ కాదు. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు రికమెండ్ చేస్తారు, చదువుతారు. ఓకే, ఇండియాలో ఇంత ఉంది, ఇండియా అంత పాపులేషన్ ఉంది, ఇక్కడ పాపులేషన్ ఎంత ఉంది, ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది అని చదువుతారు. చదివి దే మేక్ ఎ రిపోర్ట్. ఆ టాప్ మోస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్స్ కమిషన్లో ఉండేవాళ్ళు, సో దే మేక్ ఎ రిపోర్ట్. వాళ్ళు చెప్పినంత మాత్రాన దేశంలో ఉన్న వాళ్ళందరికీ అదే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. మరి ఇంకా గవర్నమెంట్ ఎందుకు? ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పంచాయతీలో, మున్సిపాలిటీస్లో, లోకల్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరినీ ఎన్నుకొని రాజ్యసభ పంపించిన వాళ్ళు, ఎమ్మెల్సీలు, క్యాబినెట్లు, ప్రైమ్ మినిస్టర్లు, వీళ్ళందరూ ఎందుకు? మరి ఐఏఎస్ ఆఫీసర్లే ఉంటే. సో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్ని, ఈ ఫైనాన్స్ కమిషన్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చిన రికమెండేషన్ని ఈ లెజిస్లేటివ్ వాళ్ళు ఇద్దామా వద్దా, ఓకే వీళ్ళు రికమెండ్ చేస్తారు, దీన్ని ఫాలో అవ్వాలా వద్దో అని వీళ్ళు చూస్తారు. అంటే ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన రిపోర్ట్ని లెజిస్లేటివ్ విల్ ఫోర్సీ, లేదా దే విల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దాన్నే టేబులింగ్ ఆన్ ద పార్లమెంట్ అంటారు. అంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని పార్లమెంట్ మీద పెట్టడం. ఎవరు పెడతారు? ప్రెసిడెంట్కి ఇస్తే. అంటే ఎగ్జిక్యూటివ్కి హెడ్ ఎవరు? ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్కి ఇస్తే ఆ ప్రెసిడెంట్ మళ్ళీ పార్లమెంట్లో పెడతాడు. అంటే ప్రైమ్ మినిస్టర్కి రిపోర్ట్ చేయరు వీళ్ళు, ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేస్తారు. ప్రెసిడెంట్ మళ్ళీ పార్లమెంట్కి ఇస్తారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటి? నెట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్సెస్లో అన్యాయం జరుగుతుందని చాలా స్టేట్స్ మొత్తుకుంటున్నాయి. 2 రకాలుగా జరుగుతుంది డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్స్ గవర్నమెంట్కి రావడం, 2 స్టేట్ గవర్నమెంట్స్లో ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలని ఆలోచించడం.
సింపుల్. ఒక ఫ్యామిలీ సిస్టమ్ తీసుకుంటే తండ్రి నుంచి పిల్లలకి ఆస్తి ఎంత రావాలి అని ఒకటైతే, పిల్లల్లో ఏ పిల్లోడికి ఎంత ఆస్తి ఇవ్వాలి అనేది రెండోది. సో ఫస్ట్ దానిలో బాగానే వస్తుంది అనుకుంటున్నాం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ వస్తున్నాయి లేదు అనేది పెద్ద డిబేట్. మళ్ళీ అది ఒక స్టేట్కి, సౌత్ ఇండియన్ స్టేట్స్కి రావట్లేదు అంటారు, నార్త్ ఈస్ట్ ఇండియాకి ఎక్కువ రావాల్సిన కన్నా ఎక్కువ వస్తున్నాయి అంటారు, యూపీ బీహార్కి మెజారిటీ స్టేట్స్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, అండ్ వెస్టర్న్ స్టేట్స్ కూడా తక్కువ వస్తున్నాయి, సదర్న్ స్టేట్స్కి తక్కువ వస్తున్నాయి. ఇలా రకరకాల అలిగేషన్స్, డిమాండ్స్ చాలా తలకాయ నొప్పి ఉంది. సో డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ దీనికి మెయిన్ ఉద్దేశం, ఫైనాన్స్ కమిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్. అలాగే గ్రాంటినైట్స్ అంటాం. అంటే మనకు ఆర్టికల్ 275 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే రెవెన్యూ క్యాపిటల్ ఎంత ఉండాలి, షేర్ అంటే రెవెన్యూలో కానీ క్యాపిటల్లో కానీ ఎంత ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి. అంటే ఒక ప్రాజెక్ట్ ఉంది, పోలవరం ప్రాజెక్టో లేకపోతే మిషన్ భగీరథో, మిషన్ కాకతీయో, లేకపోతే బకింగ్హామ్ కెనాల్, ఏదో ఒక ప్రాజెక్టుకి ఎంత డబ్బులు ఇవ్వాలి అని డిసైడ్ చేసేది కూడా ఫైనాన్స్ కమిషన్. ఓకే, సో మన పొలిటీషియన్లు ఏం చేస్తున్నారంటే ఫైనాన్స్ కమిషన్ చెప్పిందే కదా మేము చేసేది, మేమేమైనా ఎక్స్ట్రా చేస్తున్నాం అంటారు. మరి ఆ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ని పార్లమెంట్లో పెడితే పార్లమెంట్లో ఒప్పుకోనేది మీరే కదా. అంటే కామన్ మ్యాన్కి అర్థం అవ్వకుండా ఉండడానికి దే యూస్ టెక్నికల్ టర్మ్స్. అంత ఫైనాన్స్ కమిషన్ చేతిలో ఉందండి, మేమేం చేయగలం చెప్పండి, పొలిటీషియన్ నేనేం చేయగలను. మరి ఆ ఫైనాన్స్ కమిషన్ నుంచి రిపోర్టు నీ చేతిలో ఉంది కదా. యూ కెన్ చేంజ్ ద రిపోర్ట్, యూ కెన్ యాక్సెప్ట్ ద రిపోర్ట్, యూ కెన్ డినై ద రిపోర్ట్. అది నీ చేతిలో ఉందా? అది ఎవరు చెప్పరు మనకు. ఆర్టికల్ 275లో ఉంది, అది కాన్స్టిట్యూషన్లో ఉంది. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అలాగే కన్సాలిడేటెడ్ ఫండ్. సో కన్సాలిడేటెడ్ ఫండ్ స్టేట్స్కి ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మన ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుందంటే, సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను స్టేట్ గవర్నమెంట్కి ఇస్తున్నాను, కానీ మీ స్టేట్స్లలో మీ పంచాయతీలకి, మీ మున్సిపాలిటీస్కి మీరు ఫండ్స్ ఇవ్వట్లేదు కదా. అలాంటప్పుడు నేను మీకు ఎందుకు ఇవ్వాలి? అర్థమవుతుందా చెప్పేది? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఫండ్స్ ఇవ్వట్లేదు అని స్టేట్ గవర్నమెంట్స్ మొత్తుకుంటున్నాయి, కానీ అదే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్స్లో ఉండే పంచాయత్ మున్సిపాలిటీస్కి మాత్రం స్టేట్ ఫండ్స్ ఇవ్వట్లేదు. మీరు మీ వాళ్ళకి ఇవ్వండి, అప్పుడే మేము సెంట్రల్ నుంచి నిధులు రిలీజ్ చేస్తాం. అదో మతలబ్ పెట్టింది రీసెంట్గా అంటే ఒక 13th ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇలాంటి మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. సో చేసేదేం లేక మన డెవలప్మెంట్ అనేది కంప్లీట్ డీసెంట్రలైజ్ అయింది. అది కూడా ఇంకా చెప్పాలంటే మంచిది అనుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఫైనాన్స్ కమిషన్ యొక్క రోల్ అడ్వైజరీ బాడీ అంటాం. అలాగే మన ఫిజికల్ ఫెడరలిజంలో, ఫెడరలిజం అంటే తెలుసు కదా మీకు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఉండే రిలేషన్స్, ఎవరు ఎక్కువ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఎక్కువ ఉండాలా, స్టేట్ గవర్నమెంట్ పవర్స్ ఎక్కువ ఉండాలా, ఆ పవర్స్లో పర్టికులర్లీ ఫిజికల్ పవర్స్ అనమాట, డబ్బులు అలొకేషన్ పవర్స్ అన్ని కూడా మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ఎందుకంటే అఫ్కోర్స్ మనం కట్టే ట్యాక్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని వెళ్తున్నాయి, మెజారిటీ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తున్నాయి, కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కిందకి రావట్లేదు. అంటే మనం కడుతున్నాము, మనకు వచ్చే దానిలో మాత్రం కండిషన్స్ ఉన్నాయి. ఇలా ఉందన్నమాట. సో 15th ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. బెస్ట్ ఫ్రీ లైవ్ క్లాసెస్ని అన్అకాడమీ వాళ్ళు యూపీఎస్సీ సిఎస్సి ప్రిపరేషన్ కోసం మీకు ఇస్తున్నారు. అండ్ 16th and 17th of November 2020లో ఫ్రీ లైవ్ క్లాసెస్ని మీరు వినొచ్చు. ద సేమ్ టైం కంటెంట్స్ ఒక 10 డిఫరెంట్ వీడియోస్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. స్ట్రాటజీ ఫర్ యూపీఎస్సీ 2021 ఎస్ఏ రైటింగ్ గురించి, అండ్ ప్రిలిమ్స్ని ఎలా క్రాక్ చేయాలి, అండ్ పాలిటీలో మోస్ట్ ఆస్క్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, 2022కి సంబంధించినవి, ఎంసీక్యూస్, అలా రకరకాల క్వశ్చన్స్. అండ్ అంటే ప్రతి ఒక్క వీడియోస్ని మీకు 10 వీడియోస్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో డోంట్ మిస్ దిస్ క్లాసెస్. దీని యొక్క లింక్ అండ్ డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. యూ హ్యావ్ టు లిసన్ టు దిస్ క్లాసెస్. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అంటే ఆ టాప్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెసిడెంట్కి ఇచ్చేశారు. ప్రెసిడెంట్ వచ్చే వింటర్ సెషన్లో పార్లమెంట్లో పెడతాడు. పార్లమెంట్లో వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, డిబేట్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. చివరికి నెక్స్ట్ 2021 బడ్జెట్లో ఆ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎకనామిక్ సర్వేలు మన బడ్జెట్లు తయారు చేస్తారు. సో అది దాని యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే 14th ఫైనాన్స్ కమిషను 13th ఫైనాన్స్ కమిషన్లో 32% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి ట్యాక్స్ రూపంలో వచ్చేది. 14th ఫైనాన్స్ కమిషన్ దాన్ని 42%కి పెంచింది. మరి 15th ఫైనాన్స్ కమిషన్ దాన్ని పెంచాలా అలాగే ఉంచాలా అని పక్కన పెడితే, కమిషన్ రికమెండేషన్ స్టార్ట్ అవ్వకముందే 1% తగ్గించేసాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఆల్రెడీ ఇప్పుడు స్టేట్ నుంచి మనకు యూనియన్ టెరిటరీ అయిపోయింది కదా, ఇంకా మీకు ఎందుకు ఎక్స్ట్రా డబ్బులు అని చెప్పేసి 42 నుంచి 41 చేసాం. ఇంకో ప్రాబ్లం ఏంటి తెలుసా? అసలే ఇది కష్టకాలం, కరోనా క్రైసిస్, ఎకానమీ రన్ అవ్వట్లేదు, బిజినెస్ లేదు, ప్రొడక్షన్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, కన్జంప్షన్ లేదు, ఎక్స్పెండిచర్ లేదు, ఏమీ లేవు ఈ టైంలో. ఇప్పుడు రికవర్ అవుతుంది, ఒప్పుకుంటాం, అక్టోబర్ నవంబర్ నుంచి రికవర్ అవుతుంది కొంచెం, కానీ ఇన్నేళ్ళగా నష్టపోయాం కదా. మరి ఇలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్లు ఎక్కువ రావాలి కదా. అలాగే ఇంకో రికమెండేషన్ కూడా చేస్తుంది.
మనకు పాపులేషన్ రేషియో పరంగా కూడా ఫండ్స్ డివైడ్ అవుతూ ఉంటాయి. అంటే ఒక్కో స్టేట్లో ఒక టైప్ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. నార్త్ ఇండియన్ స్టేట్స్లో పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఇండియన్ స్టేట్స్లో కొంచెం ఎడ్యుకేటెడ్ స్టేట్స్ వన్ కంపేర్ టు నార్త్ ఇండియన్, అంటే యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్తో పోల్చుకుంటే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఇవన్నీ కొంచెం ఎడ్యుకేటెడ్ స్టేట్స్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్. సో మన అందరం కూడా పాపులేషన్ని కంట్రోల్ చేస్తూ వచ్చాం ఇన్ని సంవత్సరాలు. ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ విల్ అవ్వచ్చు, ఏదైనా అనుకోండి, పాపులేషన్ని కంట్రోల్ చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎన్ని సంవత్సరాలు మనం పాపులేషన్ని కంట్రోల్ చేసినందుకు గిఫ్ట్గాను మన ఫండ్స్ కట్ చేస్తున్నారు. అంటే ఫండ్స్ అలొకేషన్లో ఆ 42%, అంటే 42 లాస్ట్ ఇయర్, ఇప్పుడు 41 అవుతుంది అనుకుందాం. ఆ 41%లో మెజారిటీ ఫండ్స్ ఏ స్టేట్లో పాపులేషన్ ఎక్కువ ఉందో వాళ్ళకి వెళ్ళిపోతాయంట. అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి పాపులేషన్ని తగ్గించి మెజర్స్ తీసుకొని గవర్నమెంట్ స్కీమ్స్లో, ప్రైవేట్ స్కీమ్స్లో అవేర్నెస్ క్రియేట్ చేసింది మేము, సౌత్ ఇండియన్ స్టేట్స్. కానీ ఫండ్స్ ఇచ్చేది మాత్రం యూపీ, బీహార్కి. అసలు ఇది ఏం లాజిక్ నాకు అర్థం కాదు. సో చాలా పెద్ద గొడవ జరిగిన తర్వాత ఇప్పుడు కొత్తగా డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు. అంటే టోటల్ ఫెర్టిలిటీ రేటు, అంటే ఒక ఉమెన్ తన లైఫ్ టైంలో ఎంతమంది పిల్లలకి జన్మనివ్వగలదు అనే దాన్ని బట్టి కూడా ఫండ్స్ అలొకేట్ చేస్తారంట. మేబీ అలా అలొకేట్ చేస్తే సౌత్ ఇండియన్ స్టేట్స్కి కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు, ఎందుకంటే సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఫెర్టిలిటీ రేట్ తక్కువ ఉంటుంది నార్త్ ఇండియన్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే వీ ట్రై టు స్టిక్ టు ద రూల్, మనమిద్దరం మాకిద్దరం అని చెప్పేసి స్టిక్ అవుతాం కదా. సో అటువంటి రూల్స్ వల్ల కొంచెం ఫండ్స్ అని పెరగచ్చేమో, బట్ అన్జస్టిస్ అయితే మాత్రం ఖచ్చితంగా జరిగింది. అలాగే కొత్తగా డిఫెన్స్ ఫండ్స్ అని, న్యూ డిఫెన్స్ ఫండ్ అని తయారు చేశారు. ఎందుకంటే మనకు చైనా గురించి తెలుసు, అట్లా పాకిస్తాన్ గురించి తెలుసు. సో ఈ మారుతున్న సమయంలో వీ నీడ్ మోర్ ఫండ్స్ ఫర్ డిఫెన్స్, ఒప్పుకుంటాం. కానీ ఆ డిఫెన్స్ ఫండ్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ యొక్క షేర్లోంచి తీసుకునే అవకాశం ఉందంట. తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోండి, వీ రెస్పెక్ట్ ఆర్మీ, వీ రెస్పెక్ట్ ఎయిర్ ఫోర్స్, వీ రెస్పెక్ట్ నేవీ, వాళ్ళు లేకపోతే మనం లేము. కానీ ఆ ట్యాక్స్ అలొకేషన్ స్టేట్స్ నుంచి తీసుకుంటుంది. ఆల్రెడీ లైక్ 58% మీ దగ్గరే ఉంది కదా, ఈసారి 59% అవుతుంది మీ దగ్గర. మీ దగ్గర 59% స్టేట్స్ ఉన్నాయి కదా, దాని నుంచి తీసుకోవచ్చు కదా. వై యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్స్? ఇది కూడా ఒక మిస్టేక్ లాంటిది అనుకోండి. లేకపోతే అంటే అందరూ గొడవ పడుతున్నారు. సో అఫ్కోర్స్ ఇది ఇంకా బయటికి రాలేదు, బట్ రీసెంట్గా ఇచ్చిన టేబుల్ అయిన రిపోర్ట్లో, ఇంకా టేబుల్ అవ్వలేదు, ఐ మీన్ లైక్ ప్రెసిడెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో పలానా రికమెండేషన్స్ ఉండొచ్చు అని చెప్పేసి మనకు బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి సంబంధించిన ఛాన్సలర్ బిఎన్ భానుమూర్తి గారు, అంటే హీ హాజ్ అసోసియేటెడ్ విత్ ఫైనాన్స్ కమిషన్, తను చెప్పారనమాట ఎలా ఉండబోతుంది పరిస్థితి అని చెప్పేసి.